డిఎస్పి ఇన్ ఆయుర్వేద. డిఎస్పి అనగానే దేవిశ్రీ ప్రసాద్ అనుకునేరు కాదు. సో డిఎస్పి కాన్సెప్ట్ ఏంటి ఆయుర్వేదంలో ఈరోజు మనం తెలుసుకుందాము. ఒక నార్మల్ ఎంబీబీఎస్ డాక్టర్ కి ఆయుర్వేద డాక్టర్ కి డిఫరెన్స్ ఏంటి, దీని గురించి ఈరోజు టాపిక్. దర్శన, స్పర్శన, ప్రశ్న. సో ఈ 3 కాన్సెప్ట్స్ అనేటివి ఆయుర్వేదంలో చాలా ఇంపార్టెంట్ థింగ్స్. దర్శన, ఒక పేషెంట్ కన్సల్టేషన్ రూమ్ లోకి రాగానే ఫస్ట్ విజువలైజేషన్. మనం చూడగానే వాళ్ళ గేట్ ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎట్లా నడుస్తూ ఉన్నారు, ఫేస్ అపియరెన్స్ ఎట్లా ఉంది, ఇవన్నీ ఫస్ట్ అపియరెన్స్ తోటి ఒక అంచనాకు రావడం. నెక్స్ట్ వచ్చేసి స్పర్శన. స్పర్శన అంటే పేషెంట్ వచ్చాక కూర్చున్న తర్వాత ప్రకృతి అనాలిసిస్ చేసుకోవడము, వాతము, పిత్తము, కఫము ఈ యొక్క అనాలిసిస్ చేసుకోవడము. దాని తర్వాత ఏదైనా పెయిన్ రిలేటెడ్గా ఉన్నప్పుడు స్వెల్లింగ్ ఏమైనా ఉందా, ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉందా, రెడ్నెస్ ఏమైనా ఉందా, అదన్నిటి కూడా బై టచ్ తెలుసుకోవడము. నెక్స్ట్ ప్రశ్న, మీకు ఏంటి ప్రాబ్లము, మన యొక్క మెయిన్ త్రయోపస్తంభ అని చెప్పి పిలుస్తాము. ఏంటి, ఆకలి కరెక్ట్గా ఉందా, మోషన్ ఫ్రీగా వస్తుందా, స్లీప్ డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా, ఇవన్నీ తెలుసుకునేసరికంటే మనకు కనీసం ఒక పేషెంట్ వివరాలు అన్నిటి తెలుసుకున్నప్పుడు 25 నిమిషాల నుంచి 30 నిమిషాలని ఖచ్చితంగా టైం తీసుకుంటాం. దీనివల్లనే మనము ఎక్కువ టైం తీసుకుంటాము, కరెక్ట్ అనాలిసిస్ అనేది వస్తుంది. దిస్ ఇస్ ఫర్ today's topic. So myself Dr. Ramkrishna, consultant Ayurveda physician, Sri Ayurveda Panchakarma Specialty Center, Pragati Nagar, Nizamabad.